అందరికీ నమస్కారం. మా పవన్ కళ్యాణ్ గారు ఇలా ఆవిర్భావ సభకి మేమందరం ఆడక పాలైన పరిస్థితులు ఎక్కడ చేసుకున్నాం. మేమైతే నేను పిఠాపురం వెళ్ళాల్సినని నాకు కొద్దిగా ఇబ్బందుల వల్ల ఇక్కడ ఆగిపోయాను. అయినా సరే దే గ్రేట్ పవన్ కళ్యాణ్, దే గ్రేట్ దేవుడు. ఏమని చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే? అసలు మీరు పవన్ కళ్యాణ్ అంటే ఒక సామూహిక శక్తి, మామూలు మనిషి కాదు. ఆయన ఒక ఆంజనేయ పుత్రుడు. అది ఓడిపోయావు అని వాళ్ళు ఎప్పుడైతే తిట్టారు, వాళ్ళు తిట్టే మమ్మల్ని అందరిని ఒకటి చేశారు. మేము వాళ్ళందరికీ సహకరించి మా పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నాం. ఇలా అసెంబ్లీ గేటు దాకనేనని ఆ మనిషి అనకూడదు. అది ఆడపిల్ల, మనం గౌరవిస్తాను, ఆ మాట్లాడకూడదు. గేటే దాకనేను అంది, గేటు తన్నుకొని వెళ్ళాడు. ఇప్పుడైనా మీరు దమ్ముంటే రండి గేట్లోకి మాట్లాడతాం. మీకు ఆ దమ్ము లేదు, కార్పొరేటర్కి ఎక్కువ దీనికి తక్కువ అని మీరు ఎట్ట మాట్లాడతారు సార్? మీరు ఒక విలువ ఉంటే మీ విలువతో మాట్లాడండి, అది గౌరవం ఉండదు. అంతేగాని మీరు మీకు ఏదన్నా అడగాలనుకుంటే నువ్వు ఏడ రోడ్డు వేయలేదు, ఏం చేసావని అడగండి. మీ అయ్యాంలో శ్రీశైలం ప్రాజెక్టులో గుంట ఉంది, ఆ గుంట పొడవు రా అని చెప్పారు, ఇంత మటుకు లేదు. పోలవరం కట్టండి రా అన్నారు, వాడికి అసలు ఆ నీటి పోరాలు చాకలేదు. ఇద్దరికి ఒకడికేమో ఉమ్ము వచ్చింది, ఒకడికేమో అసలు ఎందుకు పనికిరాడు. అవన్నీ తెలుసుకోండి రా బాబు. అవి తెలుసుకొని మీరు పోలవరం కట్టాలి, అవి కావాల్సింది. నేను అన్ని సంక్షేకాలు వచ్చాను, నేను బటన్లు నొక్కాను. నువ్వు ఎవరు నొక్కేవారు? అసలు ఎవరికి ఇచ్చారు డబ్బులు? ఎవరికి ఇలా? మాకు 37,000 మందిని ఆర్టీసీ కార్మికుల్ని రేషన్ కార్డులు తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. కావాలంటే నీ ఇష్టం వచ్చిన కేసు పెట్టుకుని నేను బాధ జైలుకి. మీ వాళ్ళే కదా కేసు పెడతారులేండి. వాడు చేసిన తప్పుడు పనులకి వాడే నాశనం అయిపోయాడు. పక్కమ్మటోళ్ళు తిట్టిన తిట్లకే మేమంతా ఒకటే మా పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నాం. మళ్ళా ఇప్పుడు ఇంకా వాళ్ళు చేసే పనులకి ఇంకా మేము ఇంకా అభివృద్ధి అవుతాం, మేమే గెలుస్తాం. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు అనుకుంటున్నాం? అది మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. ఎందుకంటే అది మేము ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. అది మా నాయకుడు చెప్తాడు ఎప్పుడు అనేది. అది మీరు గబా మరి మీరే ప్రశ్నలు వేస్తారు. అంటే మీ కార్యకర్తలుగా మీకు ఒక ఆశ ఉంటుంది కదా? ఆశ ఉంటుంది, ఆశ ఉంది కదా అని మీకు చెప్తే మీరు పోయామన్నా ఇంకేముందో వాళ్ళు చెప్పారు, ఇప్పుడే రిలే చేస్తున్నాం అంటారు. అట్లా చేయం మేము. మా నాయకుడు చెప్తాడు ఇప్పుడు అవబోతున్నాం అని. మేము 15 ఏళ్ల పాటు నువ్వే ముఖ్యమంత్రికి ఉండే సీఎం అంత బలం ఉందనుకుంటున్నారా మీరు 2 రాష్ట్రాలలో? పక్కాగా. అది మేము అదే మీరు అడిగే ప్రశ్నలు అయ్యే ఉందా అని అడిగితే ఇప్పుడు మీరు పోయి ఏమంటారు? ఇంకేముందో చెప్పారు, నువ్వే సీఎం అని వచ్చాడు. సరే ఉందా లేదా చెప్పండి మీరు ఫస్ట్. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 15 సంవత్సరాల పాటు నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పినాం. మా నాయకుడు చెప్తాడు. మా నాయకుడు చెప్పినప్పుడు అప్పుడు మేము దాన్ని ట్రై చేస్తాం. మాకు ఉంటుంది ఆశలు. మా ఆశలు మీకు ఎక్కడ చెప్తాం? అంతే. నా పండ మీద కోతిని తేవాలి ఉంటుందో కుదిరిద్దా? కొడాలి నాని, రోజా, పేరు నాని ఇలాంటి వాళ్ళందరే దండాలు. వాళ్ళ పుణ్యమే మాకు. వాళ్ళందరితోటి మేము ఇలా అందరూ ఒకటయ్యి అది ఏంద్రబాబు మేము వాళ్ళకి ఎత్తే మీరందరూ ఇద్దరు మమ్మల్ని చేశారు అన్నేమో. అమ్మడ్రామ్మ వాడు ఎప్పుడన్నా గెలుతాడేక ఈ జన్మలో గెలవడు. అసలు రోజా అసలు సీట్ అయ్యి వాళ్ళు ఐరన్ లెగ్ అంటారా? అనాలని ఆడపిల్ల మనం గౌరవం మాట్లాడతాం. సింగిల్ గా రాలేరని అంటారు కదా కొడాలి నాని వీళ్ళందరూ. సార్ సింగిల్ గా రాలేరు అంటున్నారు కదా కొడాలి నాని. ఏం చెప్తారు? వాళ్ళ ఆలోచన ఏంటంటే మేము సింగిల్ గా 3 సార్లు చీలిపోయాం. చీలిపోతే 500 1300 గెలిచిన వాళ్ళు. అంతేగాని వాళ్ళకేం ఏం లేదు నెట్వర్క్. మేము ఎందుకు ఆలోచించామంటే ఎట్ట కాదురా బాబు, రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మాకు రాజధాని లేదు, పోలవరం లేదు, ఇంకా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ కడపకు నీళ్ళు లేవు. వాడు పులివెందుల పులి ఏం చేస్తుంది పిల్లి మరి ఎంత మడుగా కడపకు నీళ్ళు లేవు. మరి ఇవన్నీ చెప్పాలి. కానీ అసుంటి మా అనేసి నువ్వు పవన్ కళ్యాణ్ మీద ఇంకా పవన్ కళ్యాణ్ ఏమనంటే మేము తట్టుకోలేము. కాకపోతే మా సార్ ఏం చెప్పిండంటే మీరు ఎవరు కూడా తొందరపడి మాట్లాడబాండి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడదాం. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారిని, పర్సనల్ గా టార్గెట్ చేస్తుంటారు. అందుకే రాజకీయంగా ఏం అనలేకంటారా? ఆ రాజకీయంగా ఏం చేయలేడు. అసలు పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఏమి నచ్చింది? అసలు ఏమర్థం ఏంటి మీకు?